హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను రాత్రి ఒక విషయం చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియోతో అయితే నేను ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్దామనుకుని అయితే వీడియో తీద్దామనుకుని చేశాను. నిన్న నేను చెప్పాను కదా, శాలరీ అయితే వచ్చింది. నిన్న నేను వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను కదా, శాలరీ వచ్చింది. శాలరీ కూడా అమౌంట్ అయితే ఇంటికైతే కూడా వేసేయడం కూడా జరిగింది. నా ఖర్చులకి నేను తీసుకున్నాను ఒక 20 KD అయితే తీసుకున్నాను. దాని తర్వాత అయితే ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే, డబ్బులు సంపాదించడం పెద్ద కథ కాదండి, అది ఎలా సంపాదించడం అనేదే పెద్ద కథ. ఓకే, ఎలా అయినా సంపాదించేస్తారు ఈ రోజుల్లో, ఎలా అయినా సంపాదించేస్తారు. కానీ కష్టపడి సంపాదిస్తారు కదా, ఒక 2 గంటలు కూడా మన చేతిలో అన్నమాట నిలబడదు అన్నమాట ఆ అమౌంట్. ఇప్పుడు నాకు నైట్ వచ్చింది శాలరీ, నిన్న అంటే 10 o'clock అలా వచ్చింది నాకు శాలరీ. నైట్ 10 o'clock అంటే మా అన్న దగ్గరికి వచ్చి 12 o'clock అయితే ఇచ్చేసాను అన్నమాట. అందువల్ల అయితే ఈ వీడియో అయితే ఎందుకు తీస్తున్నానంటే, ఇందువల్లే తీస్తున్నాను. ఇప్పుడు నాకు చుట్టి అనమాట, ఈరోజు చుట్టి తీసుకున్నాను అనమాట. అందువల్ల అయితే నేను చుట్టికి అయితే వెళ్తున్నాను. వేరే ఫ్రెండ్ ఫైల్లో మా ఫ్రెండ్ కలవడానికి అయితే వెళ్తున్నాను. అందువల్ల అయితే నేను ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. అది ఇంకోటి, మన డ్రైవర్స్ అందరికీ ఒక మాట అయితే చెప్తున్నాను. నిన్న రాత్రి ఒక వీడియో చూశాను నేను, యాక్సిడెంట్ వీడియోస్. కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేయండి, ఎందుకంటే మన కోసం ఎదురు చూసే ఒక ఫ్యామిలీ ఉందన్నమాట, మర్చిపోకండి. చాలామంది అయితే ఓవర్ స్పీడ్గా తోలడం కానీ అలా అయితే చాలామంది చేస్తున్నారు. నాకైతే బాధ కలిగింది అనమాట, ఎందుకు అలా జరిగింది అనమాట. ఇద్దరైతే స్పాట్లో చనిపోవడం అయితే జరిగిందనమాట. నేను వీడియోస్ చూసినాను ఓన్లీ, అది ఇన్స్టాగ్రామ్లో, కువైట్లోనే అది జరిగింది. ఆ మంతగా ఏమో నాకైతే ఐడియా లేదు. ఈ వీడియో అందువల్లే వేస్తున్నాను నేను, ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తాము, ఎక్కడో ఏమో అయిపోతే దానికి మళ్ళా గతం అనేది ఉండదు అన్నమాట. కొందరైతే అబ్బా నేను కోయిటికి వెళ్ళిపోతున్నాను వచ్చేస్తారు. ఈడ పరిస్థితులు చూస్తే అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి.